హలో ఆల్, నా పేరు శివ. ఈరోజు మనము సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్యూ డేస్ బ్యాక్. సో దాని గురించి మనం ఈ నోటిఫికేషన్లో ఏముంది, దీని ఎలా అసలు క్వాలిఫికేషన్స్ ఏంటిది అని చెప్పేసి మనం చూద్దాం ఈరోజు. సో బేసికలీ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏదైతే ఉంటుందో అది మన ఇండియాలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్తో నడిచే యూనివర్సిటీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో అరౌండ్ 50 years ముందు నుంచి ఒక యూనివర్సిటీ ఉంది, అది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అది టాప్ 10లో ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఆ యూనివర్సిటీస్ ఉన్న విషయం కూడా మన వాళ్ళకి చాలామందికి తెలియదు. వాటికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ మనం రాయాలి. అదొకసారి క్రాక్ చేసేస్తే మనకు అందులో పీజీలో ఒక సీట్ దొరుకుతుంది. సో పీజీలో దొరికితే మనం ప్రశాంతంగా చదువుకోవచ్చు. అందులో ఫీజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. అంటే మన స్టేట్ యూనివర్సిటీస్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇప్పుడు యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ స్టేట్ యూనివర్సిటీలో మెల్లగా ఫీజెస్ అనేది పెంచుతున్నారు. లైక్ 5,000, 10,000, 15,000 అలా ఉంటుంది. ఒక్కొక్క యూనివర్సిటీని కోర్సెస్ని బట్టి కూడా ఉంటుంది. అదే సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇప్పుడు ఫీజెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. కొన్ని కోర్సెస్కి ఎక్కువ ఉంటుంది. లైక్ ఎంబీఏ ఉందనుకోండి, 1 lakh చేంజ్ ఉంటుంది, 1 lakh 2 lakhs అలా ఉంటుంది. అదే ఇప్పుడు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లైక్ మనము కామర్స్ కావచ్చు, లేకపోతే జనరల్ స్టడీస్ కావచ్చు, ఇంకా వేరే సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఇలాంటి సబ్జెక్ట్స్ ఏం తీసుకున్నా సరే ఫీజు అరౌండ్ 2,000, 3,000 ఉంటుంది. ఈవెన్ మెస్ కూడా ఫ్రీ. మెస్ కూడా 6 monthsకి ఒక 500 or 1,000 ఉంటుంది. అంటే నాకు తెలిసిన అక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు చెప్పినారనమాట. సో ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది. మీరు వీటిని అప్లై చేయండి. ఇది ఎవరికి అని అంటే డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, డిగ్రీ స్టూడెంట్స్, ముఖ్యంగా ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు 100% వీటికి మ్యాక్సిమం అప్లై చేయండి. టాప్ యూనివర్సిటీస్లో వస్తే మీకు కాలేజ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కాలేజ్ ఉంటుంది, మంచి లైబ్రరీస్ ఉంటుంది, ఏసీ ఫెసిలిటీ ఉంటుంది, కంప్లీట్ 24/7 లైబ్రరీస్ ఓపెన్ ఉంటాయి. ఇలాంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో మంచిగా చదువుకోవచ్చు. సో ఇది ఇప్పుడు చేయబోయే వీడియో ఏదైతే ఉందో అది మీకు తెలిసిన ఒక 3 లేదా 4 ఎంతో కొంతమందికి డిగ్రీ స్టూడెంట్స్కి మాత్రం ఇది షేర్ చేయండి, ముఖ్యంగా డిగ్రీ ఫైనల్ ఇయర్స్ డిగ్రీ స్టూడెంట్స్కి. సో మనము దీంట్లో ఎంటర్ అవుదాం. సో ఇది ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్, ఇది ఎగ్జామ్ ఉంది, ఈ ఎగ్జామ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎక్కువ టైం తీసుకోకుండా షార్ట్ అండ్ www.nta.net ఆర్ లేకపోతే CUSET NTA వెబ్సైట్ అని మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో మీకు క్లియర్గా వచ్చేస్తుంది. సో వాళ్ళది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది మాత్రం ఈ మంత్ January 2025లో స్టార్ట్ అయింది. February 1st వరకు, అంటే ఈ వచ్చే నెల 1వ తారీఖు వరకే దీనికి అప్లికేషన్స్ తీసుకుంటారు. అండ్ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్లో ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ దానికి సపరేట్గా స్టార్ట్ చేసేస్తే మార్చ్లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఇది జస్ట్ 2 hours ఎగ్జామ్. అండ్ అప్లికేషన్ ఫీజు ఒక్కటి మనకి స్టేట్ యూనివర్సిటీస్ వాటికి కంపేర్ చేసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీస్ వాటికి ఫీజు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. జనరల్ కేటగిరీస్కి అయితేనేమో 1,100, అండ్ అదే ఓబీసీ అయితేనేమో 1,200, అండ్ SC ST కేటగిరీస్ అయితే 1,100. ఒకవేళ మీరు ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఏమైనా రాయాలనుకుంటే 600, 700 అలా ఉంటుందన్నమాట. ఓకే, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, బైలింగ్వల్, ఇంగ్లీష్ అండ్ హిందీ. అదే మీరు లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అంటే కంప్లీట్గా ఓన్లీ నేను లాంగ్వేజ్లో నేను పీజీ చేద్దాం అనుకుంటున్నా, MA తెలుగు ఆర్ MA సాంస్క్రిట్ అలా చేస్తే అప్పుడు ఆ రెస్పెక్టివ్ లాంగ్వేజెస్లో ఉంటుందన్నమాట. సో ఇదండి, 100% ట్రై చేయండి. డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళకి ఇది వీలైనంత వరకు ఇది షేర్ చేయండి. డిగ్రీ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఇవి తెలియాలి. ఇట్లా యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ ఇంత తక్కువ ఫీజుల్లో ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎనీ డౌట్స్, ఏమైనా క్వాలిఫికేషన్కి రిలేటెడ్ వీటికి ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ ఎలిజిబిలిటీ ఉండాలండి. మీరు పీజీ చేయాలంటే డిగ్రీ ఎలిజిబిలిటీ ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అండ్ రైట్ ది ఎగ్జామ్. అండ్ ఏమైనా క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, మీకు డౌట్ క్లియర్ చేస్తాను. ఒకవేళ అండ్ ఎక్స్ట్రా